జాగ్రత్త. మన జీవితాల్లో బండను విడిచిపెట్టామా, బండను విడిచిపెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా సంచారం చేసి ఎక్కడెక్కడో తిరిగి మరలా బండ మీదకి వస్తానంటావా? నీ స్వరములో మాధుర్యం ఉండదు, నీ ముఖములో మనోహరత్వం ఉండదు. క్రీస్తు యేసు అనే బండ మీద నువ్వు నిలిచి ఉండటానికి తాపత్రయపడు. ఇష్టం వచ్చినట్లుగా కాకిలాగా ఎగిరిపోయి ఎగిరెగిరి ఎక్కడెక్కడో తిరిగి వస్తానన్నమా. నోవహు ఓడలో కాకిని వదిలేస్తే వచ్చిందా మళ్ళా? కాకికి పవిత్రత, పరిశుద్ధత, శ్రేష్టమైన ఆశ్రయం అక్కర్లేదు. దానికి పీనుగుల పిండాకుడు, చచ్చిన యొక్క జంతువుల యొక్క కళేబరాలు దానికి ప్రీతి. కనుక నోవహు ఓడలోంచి కాకిని వదిలేస్తే దాని అంతే పోయింది. ఎందుకంటే దానికి విస్తారమైన పీనుగలు దొరికినాయి కనుక తింటూ వెళ్ళిపోయింది. కానీ పావురాన్ని వదిలితే అది అద్భుతమైనటువంటి శాంతి సూచకమైన ఆ ఒలివ కొమ్మను తీసుకొని మళ్ళీ నోవహు దగ్గరికి వచ్చింది. ఈనాడు నువ్వు పావురంగా ఉంటున్నావా, కాకిగా బ్రతుకుతున్నావా? ఆ బండ మీద నువ్వు ఉన్నప్పుడే నువ్వు పావురంగా ఉంటావు. నీ స్వరము మధురంగా ఉంటుంది, నీ ముఖము మనోహరంగా ఉంటుంది.